తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. రైట్, మనం ఇంకా దేవుని వాక్యంలోనికి వెళదాం. నేను గ్రూప్లో ఒకరోజు రాత్రి 2:37 ఒక నోటిఫికేషన్ పెట్టాను. ఎంతమంది చూశారు అది? గ్రూప్ ఏంటి పాస్టర్ గారు? తెలుసా గ్రూప్ ఏంటో? వాట్సాప్ గ్రూప్. అందులో ఉన్నారా? ఉన్నవాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. రైట్, అందరూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. గ్రూప్లో గత వారంలో 2:37 నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అంటే నేను నిద్ర మానుకుని ప్రార్థన చేశానని నేనేం చెప్పట్లేదు, కానీ నాకు నిద్ర పట్టలా. నేను చూశాను, 11 గంటల వరకు చూశాను. అవేసరికి ఎందుకునో మాకు ఒక బలమైన ప్రేరేపణ ప్రార్థనలో కూర్చుందాం అని అనిపించింది. కనుక నేనేం చేశానంటే వచ్చి హాల్లోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, ఏమనంటే నీ మార్గాలని మాకు బయలుపరచు ప్రభువా, నీ ఆలోచనలు మాకు చెప్పు. సాధారణంగా మనమంతా మన ఆలోచనల్ని దేవుడు అంగీకరించాలని మనం కోరుకుంటాం. దేవుడు ఆలోచనల్ని నీవు అంగీకరించగలిగితే నీ ఆలోచనల కన్నా దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. కనుక నేను దేవుని అడిగాను, అయ్యా నీ మార్గాలను నాకు బయలుపరచు, నన్ను నడిపించు, సంఘాన్ని నడిపించు ప్రభువా. ఎందుకనంటే నువ్వు నడిపించకపోతే ఈ లోకంలో మేము నడవలేము, బ్రతకలేము సరిగ్గా. ఈ విషయాల గురించి భారం కలిగి నేను ప్రార్థన చేస్తూ ఉండగా సరిగ్గా 2 గంటలు ఆ సమయం అయింది అనుకుంటా. నేను టైం కూడా చూడలేదు కరెక్ట్గా. ఎవరో బెల్ కొట్టి మనకు ఒక పార్సిల్ డెలివరీ ఇస్తారు చూసారా? ఒక స్విగ్గీ జొమాటోల లాగా లేదా ఒక అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా పార్సిల్ డెలివరీ ఇచ్చినట్లుగా నా హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు అలా వచ్చి కొన్ని మాటలు అలా పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఆ మాటలు ఏంటా అని చెప్పి నేను ప్రార్థనాపూర్వకంగా దానిని అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి నేను ఇచ్చేస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో ప్రభు పెట్టినటువంటి విషయం ఏంటంటే ఈ జూలై మాసాన్ని దేవుడు ఫలించు మాసముగా ఆయన ఆశీర్వదించాడు. ఆమేన్ చెబుదామా? అందరం ఆమేన్ చెబుదామండి. ఈ జూలై మాసంలో దేవుడు ఏం చేస్తాడండి? ఆయన ఫలింపజేయు మాసముగా. అంటే ఈ మాసములో ఏదైతే దేవుడు కోరుకున్న ఫలాలు మన జీవితంలో ఆయన కోరుకుంటున్నాడో, ఏదైతే గత కాలంలో ఇది ఫలిస్తే బాగుండని మనం కోరుకుంటున్నామో వీటన్నిటినీ కూడా ఈ జూలై మాసంలో మనం చూడబోతున్నాం. ఆమేన్ చెబుదామా? మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. కనుక మీరందరూ రాసి పెట్టుకోనండి, ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా ఈ మాసమంతా మీరు దేవుని సన్నిధిలో గడపండి. నిశ్చయంగా దేవుని మాట కాబట్టి అది మీలో నుండి అనేకమైన సాక్ష్యాలు లేవనెత్తబడతాయి. ఈ జూలై మాసంలో దేవుడు అనుకొనటువంటి గొప్ప అద్భుత కార్యాలు, దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూచుదుముగాక. దేవుని చిత్తానుసారమైన కార్యాలు మనం చూచుదుముగాక. దేవుని ఫలము మనలో కలుగునుగాక. ఆమేన్. కనుక ఆ మాట నాకు ప్రభు హృదయంలో పెట్టిన తర్వాత నేను దానిని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఏంటి ప్రభు ఆ ఫలించడం అంటే ఏంటి? ఏ రకంగా మేము ఫలించాలి? ఎలా ఫలిస్తాం? ఆ విషయాలన్నీ ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటాను. చదువుదామండి ఒకసారి మనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం. ఆదికాండము 1వ అధ్యాయం 28. ఈ మైక్ పాస్ చేసుకోండి అమ్మా. ఇంకొక మైక్ ఏదన్నా కార్డ్లెస్ మైక్ అట్ పాస్ చేయండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యము. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనండి. దానికి చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి కడు జాగ్రత్తగా. దేవుడు మొదటి మానవుని ఆయన సృజించిన తరువాత ఆయన చేసిన పని ఏంటంటే ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఏం చేశారండి? ఆయన ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఆశీర్వాదాలకి వ్యతిరేకమేమీ కాదు. ఏంటండి? మీరు క్రైస్తవ్యంలో గమనిస్తే 2 రకాల ప్రజలు కనపడతారు. ఒకటేంటంటే మాకు భక్తి 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 అని
ఎటువంటి ఆశీర్వాదాన్ని వారు కోరుకోరు, వారు ఆశీర్వదించబడరు కూడా. అర్థమవుతుందండి? అన్నీ వాళ్ళ చుట్టూ అన్నీ కూడా ఒక కొన్ని పరిస్థితులు వాళ్ళని నలిపేస్తూ ఉంటాయి. అది ఒక రకం. ఇంకొక పక్క చూస్తే వీరేమో మాకు ఆశీర్వాదం 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 అని దేవుణ్ణి పోగొట్టుకుంటారు. ఏంటండి దేవుణ్ణి పోగొట్టుకుంటారు. కానీ నిజమైన జీవితం, నిజమైన ఆత్మీయత ఏంటంటే, నీవు దేవునిని సంపాదించుకుంటూ ఉంటే దేవుని ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ లోకంలో రెండు అవసరము. ఒక మాట చెప్పాలంటే, మానవుని ఆయన సృజించిన తర్వాత ఆయన వారిని ఆశీర్వదించను అని ఉంది వాక్యం. ఏంటండి? దేవుడేమి ఏదేదో చెప్పలేదు, ఆయన వారిని ఆశీర్వదించాడంట. ఆశీర్వాదం అనేది నన్ను అడిగితే ఒక మాట నేను మీకు చెప్తున్నాను. ఆయన ఏమని ఆశీర్వదించాడంటే వారిని, మీరు ఫలించండి అని చెప్పాడు ఆయన. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. మనం ఏమవ్వాలంటండి? ఫలించాలి. నేను అంటాను, దీనిని ఒక ఆజ్ఞ అని అంటా నేను. నీవు ఒక క్రైస్తవునిగా నువ్వు ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం ఏమండి ఎంత ప్రాముఖ్యమో, అది ఆజ్ఞగా మనం ఎంత సీరియస్గా తీసుకుంటామో, అలాగే నీవు ఆశీర్వదించబడటం కూడా నువ్వు అంతే సీరియస్గా తీసుకోవాలి. మరలా చెప్తున్నాను, కొద్దిగా నిదానంగా చెప్తాను ఈరోజు, మీరు జాగ్రత్తగా వినాలి. నీవు ప్రార్థన చేయటం, అమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేయాలండి. నువ్వు బైబిల్ చదవటం, అమ్మ పాస్టర్ గారు బైబిల్ చదవాలండి. దీనిని నువ్వు ఎంత సీరియస్గా చూస్తావో, నీవు ఆశీర్వదించబడటం కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి నువ్వు. ఎందుకనంటే ఆశీర్వదించబడటం అనేది ఆయన ఆజ్ఞగా ఇచ్చాడు. ఆయన మీరు ఆశీర్వదించబడని అన్నాడు అంతే. ఆయన బీ బ్లెస్డ్. ఏంటి మీ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు ఫలించాలి. ఫలము అని అంటే అర్థం ఏంటి అని అంటే, మీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక విత్తనాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ విత్తనాన్ని మనం భూమిలో నాటుతాం కదా. నాటిన తర్వాత ఆ విత్తనము చిన్నగా చిగురించి అది మొలకెత్తి ఏమండి అది చిన్న మొక్కగా అలా పెరుగుకుంటూ ఒక చెట్టు అయిన తర్వాత అది పూలు పోస్తుంది. ఏంటండి? పూలు పోస్తుంది. పూలు పూసిన తర్వాత కాయలు కాస్తుంది. కాయలు కాచిన తర్వాత ఆ కాయల్లో ఏముంటాయి? మళ్ళా చెప్పరేంటండి? విత్తనాలు ఉంటాయి. అవునంటారా కాదంటారా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఈ రోజుల్లో విత్తనాలు అంటే డైరెక్ట్గా వస్తున్నాయి. కానీ నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఈ కాలువలు ఉంటాయి కదండి, బోధుల్లో లేదా కాలువల్లో ఈ వడ్ల మూట ఒకటి తీసుకెళ్ళిపోయి ఒకటి రెండు మూటల్ని నీళ్ళలో వేసి వదిలేసేవాళ్ళు. అవునా కాదా? మేము చిన్నప్పుడు కాలువలో స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా అఫీషియల్ అయిపోయి స్విమ్మింగ్ పూల్లు వచ్చినాయి. కానీ ఏమంటే కాలువలో స్నానం చేయడానికి వెళ్తే మంచి స్వచ్ఛంగా ఉండేది నీరు. అక్కడ మూటలు దొరికితే మూటల మీద ఆడుతూ ఉంటే వచ్చి మమ్మల్ని తిట్టేవాళ్ళు, వాటి మీద దిగండ్రా అని. వాటి నానబెట్టి అవి ఆ వడ్లు ఏమవుతాయి? విత్తనాలు అవుతాయి. ఏంటండి? విత్తనాలు అవుతాయి. ఆ విత్తనాలను తీసుకెళ్ళి నువ్వు చల్లినప్పుడు ఏమవుతుందంటే అది నీకు పంట అవుతుంది. ఒక్క విత్తనంలోనే ఎన్ని విత్తనాలు వస్తాయి చెప్పరేంటి? చాలా వస్తాయి కదా, చాలా వస్తాయి. కనుక ఆ విత్తనంలో నుండి ఎలాగైతే అనేకమైన విత్తనాలు వస్తాయో, నీవు ఆశీర్వదించబడినప్పుడు నీలో నుండి అనేకులు దీవించబడాలనేది దేవుని ప్రణాళిక. అబ్రహాం గారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చారండి. నీకు సంతానాన్ని ఇస్తానన్నారు. ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, ఇదిగో ఇసుక రేణువులను చూడు. నువ్వు లెక్క పెడతావా? నువ్వు ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? ఇవన్నీ దీవెనలు ఒక ఎత్తు అయితే, నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక దీవెన ఏంటో తెలుసండి? ఆదికాండము 12:2 అనుకుంటాను. అందులో ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. అమ్మ 12 చదవమ్మా. మైక్ తీసుకున్న వాళ్ళు చదవ. నీకు దేనికి మైక్ తీసుకుంది? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా నొందువు. ఆమేన్ చెప్పండి. నువ్వు దీవించబడటం మాత్రమే కాదు, నీలో నుండి అనేకులు దీవించబడాలి. ఇది దేవుని ప్రణాళిక. ఒక మాట చెప్పాలంటే, ఈ ఆశీర్వాదం విషయములో నీవు ఫలించాలి. ఎందుకు ఫలించాలో తెలుసా? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము నీలో నుండి అలా జరగాలి. కాబట్టి నువ్వు దీవించబడాలి. హల్లెలూయా. మీరు గ్రహించాలి. సాధారణంగా మనం ఎక్కడ అయిపోతాం తెలుసా? మేము ఆశీర్వదించబడితే చాలు ప్రభువా. ఏమండి? ఆశీర్వదించబడితే. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా?
నువ్వు ఆశీర్వదించబడాలని మాత్రమే దేవుడు కోరుకోవట్లా, నీలో నుండి అనేకులు దీవించబడాలి. నీవు ఫలించటం మొదలుపెట్టిన తర్వాత నీ ఫలము వలన అనేకులు తృప్తి పొందాలి. ఇది దేవుని ప్రణాళిక. మీరు ఏ కోవకు వస్తారు? మీకు ఏది కావాలి చెప్పండి. మీ దీవెనతో మీరు ఆగిపోతారా? మీరు దీవెనకరంగా ఉంటారా? మీరు దీవించబడి మీరు ఆగిపోతారా? మీ తరాలకి మీరు దీవెనగా ఉంటారా? మీకు ఏది కావాలి? నేను దీవించబడాలి ప్రభువా అనేది మీ ఆలోచన, అది మీ చిత్తం. ఏమండి, దేవుడు కూడా మీకు చాయిస్ ఇస్తాడు. దేవుడు కూడా మీకు ఏం చేస్తాడండి? ఆయన చాయిస్ ఇస్తాడు. ఇట్స్ అప్ టు యూ, యూ కెన్ చూస్. ఏమండి, నీవు నిర్ణయం తీసుకోవచ్చు, బలవంతమేమీ లేదు. ఏమండి, బలవంతమేమీ లేదు. నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. నీ దీవెనతో నువ్వు ఆగిపోవచ్చు. రెండోది, నీవు ఇతరులకి దీవెనకరంగా కూడా ఉండొచ్చు. హల్లెలూయా. కానీ నిజమైన క్రైస్తవ్యం ఏంటో తెలుసండి, నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి లోబరుచుకున్నామన్నట్లుగా నీవు అనేకులకి దీవెనకరముగా ఉండటమే దేవుని చిత్తము. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, 7వ నెలలో నిశ్చయంగా దేవతి దేవుడు మీ ఉద్యోగాలలో ఫలాన్ని దేవుడు దయచేయునుగాక, మీ వ్యాపారాలలో ఫలాన్ని దయచేయునుగాక. ఏమండి, మీ ప్రయత్నం లేకుండా మీ దగ్గరికి కాంట్రాక్టులు రావాలి. ఆమె చెప్పండి. మీ ప్రయాస, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుని చిత్తంలో జరుగుద్ది ఇది. మీ ప్రయాస లేకుండా అది మిమ్మల్ని వెంబడిస్తుంది. ఏమండి, మీరు చేస్తున్నటువంటి చిరు వ్యాపారమైన ఉద్యోగమైన ఏదైనా కానీ మీరు దేవుడు మీకు ఇచ్చిన పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మీరు చేసుకుంటూ వెళుతుండగా మీకు కావలసినవి మాత్రమే కాదు, మీరు దీవెనకరంగా ఉండినట్లుగా అది మిమ్మల్ని వెంబడిస్తుంది. మీరే సాక్షులుగా నిలబడతారు. 7వ మాసాలు అదే జరుగుద్ది. ఎందుకనంటే దీవించుట ఆయనకి ఇష్టమైంది కాబట్టి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దీవించబడాలని మనం కోరుకునే దానికన్నా దేవుడు ఎక్కువ కోరుకుంటాడు. చెప్పరేంటి? పిల్లల మీద తల్లిదండ్రులకున్న ప్రేమ గొప్పదా? పిల్లల మీద పిల్లలకున్న ప్రేమ గొప్పదా? చెప్పరేంటి? మనల్ని మనం ప్రేమించుకునే దానికన్నా తల్లిదండ్రులే ఎక్కువ ప్రేమిస్తారు. అవునా కాదా? కనుక దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనల్ని ఫలింపజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిశ్చయంగా దేవదేవుడు మనల్ని ఫలింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఆయన ఆదాము అవ్వలతో చెప్పాడు, అయ్యా మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అభివృద్ధి ఇప్పటివరకు నువ్వు చూడలేదేమో, ఇక మీదట నీ అభివృద్ధిలో నువ్వు నడవబోతున్నావు. ఆమెన్, ఆమెన్. దట్ విల్ షూర్లీ హ్యాపెన్. అయితే మరొక కొన్ని మాటలు కూడా మనం చదువుదామండి. ఒకసారి చదువుదామండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యం. ఆదికాండము 49:22. యోసేపు చదవచ్చు. ఈలోపు తను తీసేలోపు ఎవరిని గట్టిగా చదవాలనుకుంటే చదివేసేయండి. యోసేపు ఫలించడి కొమ్మ. చాలమ్మ. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యోసేపు గురించి ఒక మాట రాయబడింది. యోసేపు ఎవరంటండి? ఏ కొమ్మ అంటండి అది? ఆయన ఫలించడి కొమ్మ, ఓట యుద్ధ ఫలించడి కొమ్మ. గమనించండి. ఈ జూలై నెలంతా కూడా మనం ఈ ఫలింపు గురించే మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమేన్. ఏ ఒక్కరూ దయచేసి మిస్ అవ్వద్దు. ఈ జూలై నెలంతా కూడా ఫలించే దాని గురించే మనం చాలా లోతుగా ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ గమనిస్తే యోసేపు ఫలించడి కొమ్మ అని తండ్రి తనని దీవించాడు. ఫలిస్తే ఎలాగుంటుందో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ యోసేపు చరిత్ర మనందరికీ తెలుసండి. దేవుడు యోసేపుకి ఒక కళనిచ్చాడు. ఏమనంటే యోసేపుకి తన తల్లిదండ్రులు, అన్నలు అందరూ కలిసి సాష్టాంగ పడుతున్నట్లుగా దేవుడు ఒక కళనిచ్చాడు యోసేపుకి. యోసేపుకి ఆ కళ ఇచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడంటే ఆ కళను తీసుకొచ్చి తన తల్లిదండ్రులు చెప్పాడు. నాన్న డిస్టర్బ్ చేయదు ప్లీజ్, వినండి, జాగ్రత్తగా వినండి. యోసేపు ఫలించేడి కొమ్మ. ఆ కళ తీసుకెళ్ళి అన్నలకు చెప్పినప్పుడు ఆ అన్నలు ఏం చేశారు? ఎరా నీకు కళ వచ్చిందా, మేమందరం నీకు సాగిలు పడతామని చెప్పి యోసేపు వెళ్ళినటువంటి ప్రాసెస్ అంతా మనకు తెలుసు. ఎంతమంది తెలుసు? కుర్చే పైకి ఎత్తండి బైబిల్ తెలిసిన వాళ్ళు. లేదంటే కనుక నేను మీకు చెప్తాను, అవుట్లైన్ చెప్తాను మీకు. ఈయన గారికి కళ వచ్చిందండి.
వెళ్ళి అన్నలకు చెప్పాడు. అన్నలు కోపగించుకున్నారు. మేమందరం కలిసి నీకు సాష్టాంగ నమస్కారం చేయటం ఏంట్రా అని అన్నలు కోపం వచ్చింది. తల్లిదండ్రులకు చెప్తేనేమో వాళ్ళకు కూడా కోపం వచ్చింది. జరిగిన విషయం ఏంటంటే యోసేపుని పట్టుకుని అన్నలు కొట్టారండి. ఏం చేశారండి? కొట్టి గోతిలో వేసేశారు. ఏం చేశారండి? గోతిలో వేసి మళ్ళీ అమ్మా నాన్నలు అడిగితే ఏం చెప్పాలి సమాధానం అని చెప్పి అక్కడ దారిన కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మేసిన తర్వాత ఏం జరిగింది? సంతలో పెట్టి యోసేపుని ఒక బానిస కింద వేలంపాటి పెట్టారు. అప్పుడు పోతీఫరు కొనుక్కున్నాడు. పోతీఫరు కొనుక్కుని తీసుకెళ్ళి ఇంట్లో పనివాడి కింద పెట్టాడు. యోసేపు ఏ పని చేసినా దేవుడు యోసేపుని దీవిస్తూ ఉన్నాడంట. ఆమె ఏం చెప్పండి? అంటే గమనించండి, ఈ కళ అనేది ఒక విత్తనం. ఏంటండి? కళ అనేది ఒక విత్తనం. దేవుని వాక్యం అనేది ఒక విత్తనం. అంటే మీరు కళ అయినా, దర్శనమైన, ప్రవచనమైన దీన్ని అంతటిని మీరు ఎలా చూడాలి అని అంటే ఒక విత్తనంగానే మీరు చూడాలి. ఎలా చూడాలండి? విత్తనంగా చూడాలి. చాలా చోట్ల చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒక కళ వచ్చింది, ఆమెన్, ఇంకంతే. లేదా ఒక సేవకుడు వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు, ఆమెన్ ఆమెన్ అంటారు, ఇంక వదిలేస్తారు. ఏమండి? లేదా ఒక ప్రవచనాత్మకమైన వాక్కు వచ్చింది, దేవుని ప్రణాళిక మీకు బయలుపరచబడింది, సంతోషపడిపోతారు, ఆమెన్ ఆమెన్ అంటారు, ఇంక వదిలేస్తారు. కానీ జరగవలసిన విషయం ఏంటో మీకు నేను చెప్తున్నాను, వినండి. ఈయనకు వచ్చినటువంటి ఆ కళను ఆయన హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినాయి. ఏం చేశాడు? తను ఆ కళని దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పోతీఫర్ ఇంట్లో తను పనివాడిగా, పెద్ద పనివాడిగా ఉన్నా కానీ దేవుడు యోసేపు యొక్క చేతి పనిని దీవించటం వలన పోతీఫర్ ఏం చేశాడంటే ఇతనితో దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి యోసేపుని ఆశీర్వదించి హెచ్చించాడు. హల్లెలూయా. తర్వాత అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో జరిగిన విషయం ఏంటండి? పోతీఫరు భార్య వల్ల శోధన ఎదురైంది కదా. ఆ తర్వాత ఈయన చెయ్యని నేరానికి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేసిన తర్వాత కూడా అక్కడ నమ్మకంగా ఉన్నాడు. చెరసాల అధికారి కూడా యోసేపుని ఎంతో ప్రేమించాడు. అక్కడ కూడా జైల్లో ఉన్న వాళ్ళందరికీ లీడర్ అయిపోయాడు యోసేపు. చూడండి, దేవుని ఆశీర్వాదము నీ ప్రతి పరిస్థితిలో తోడై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నిన్ను వెంబడించకుండా ఉండదు, అది వదిలేదు. అది సరే, జైల్లో ఉన్న వాళ్ళందరికీ లీడర్ అయ్యాడు. మొత్తానికి ఒకరోజు ఆ జైల్లో ఉన్న వాళ్ళకి ఒక కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. రాజుగారి కళ వస్తే మొత్తానికి యోసేపుని తీసుకొచ్చి రాజుగారి దగ్గర కూర్చుండబెడితే యోసేపు రాజుగారి ముందు ఇదయ్యా మీ కళ ఇదంతా చెప్పినప్పుడు రాజుగారు యోసేపుని హెచ్చించి ఆశీర్వదించి తన పక్కన సింహాసనం వేయించి పేరుకి నేను రాజును కానీ మొత్తం యోసేపే చూసుకుంటాడని యోసేపు మీద బాధ్యతలన్నీ పెట్టిన తర్వాత యోసేపు ఐగుప్తులో గొప్ప అధికారిగా తను ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. అంటే గమనించండి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు యోసేపుకి ఎదురైనాయి, కానీ ఫలించడం మాత్రం ఆగల. నేను అనేది ఏంటంటే ఈరోజు నేను మీ హృదయాల్లో నాటాలనుకుంటుంది, దేవుడు మీరు దీవిస్తారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆమేనని మీరు ఏదో ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోవటం కాదు. మీ మనస్సు మీ ఆశీర్వాదం కన్నా దేవుని వైపు తిరగాలి. అది నా భారం. చాలామంది ఏంటంటే ఆ వచ్చే పార్సిల్ని చూస్తారు కానీ పంపినోడిని పొరపాటును చూడరు. ఏంటండి? వచ్చే పార్సిల్ మన కడుపు నిండితే చాలు, కానీ పంపినోడిని నువ్వు చూస్తే ఇక నువ్వు ఎన్నటికీ ఆకలి కొనవు. గొప్పతనం ఏంటంటే ఆశీర్వాదాన్ని కాదు, ఆశీర్వదించిన దేవునిది. మీ మనసులో ఆశీర్వాదం కన్నా ఆశీర్వదించే దేవుని వైపు తిరగాల. చూడండి, ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా యోసేపు ఫలించేడు కొమ్మగానే ఉన్నాడు. యోసేపు జీవితంలో దేవుడు ఏం చెప్పాడో అది పోలా. యోసేపు ప్రతికూల పరిస్థితుల్లో నడుస్తున్నాడు, అయినా కానీ ఆశీర్వాదం వదిలిందా యోసేపుని? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఆశీర్వాదం ఆగిందా యోసేపు జీవితంలో? తను పోతీఫరు ఇంట్లో ఉంటే అక్కడ దీవించబడ్డాడు, జైలులో ఉంటే జైలు దీవించబడ్డాడు, ఐగుప్తులో ఉంటే ఐగుప్తులో దీవించబడ్డాడు. ఎంత అంటే విస్తారంగా తను ఒక గొప్ప అధికారిగా ఉండి విస్తారంగా దీవించబడ్డాడు. ప్రపంచం అంతా కరువు వచ్చింది, యోసేపున్న దేశంలో కరువు లేదు. దేవునికి చప్పట్లు కొడదామా? నేను అదే చెప్తాను, ప్రపంచమంతా ఏదన్నా కానివ్వండి, నువ్వు మాత్రం కరువులోకి వెళ్ళవు. అది దీవెన అంటే. యోసేపు ఏమన్నా జరగండి, ఏదైనా కానీ యోసేపు మాత్రం సమృద్ధిగా సంతోషంగా ఉన్నాడు. ఏం జరిగింది ఈయన జీవితంలో? ఆ ఐగుప్తు దేశంలో మొత్తానికి ధాన్యాన్ని అంతా పోగేస్తున్నాడు, అంతా బాగానే ఉంది.
ప్రపంచం అంతా కరువు ఉంటే అన్నలు ఎత్తుక్కుంటా వెళ్ళారు. ఎక్కడన్నా మనకు ఆహారం దొరికితే బాగుండని దేశాలు తిరుగుతా ఐగుప్తుకు వచ్చారు. అక్కడికి వచ్చి అధికారి అంతటికి ఇన్ఛార్జ్ ఎవరంటే యోసేపు దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు, మోకరించారు. రాజు కదండి, రాజు తర్వాత రాజు అంటాడు కదా, ప్రోటోకాల్ ప్రకారం తలలు వంచి సాగిలపడితే యోసేపుకి తన కల గుర్తుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదామా? నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు ఏదైనా చెప్పాడా, ఏది జరిగినా, నువ్వే పరిస్థితిలో వెళ్ళినా అది జరిగి తీరుతుందంతేది. ఏమండి, తను ఐగుప్తులో ఉన్న దీవెనే, చెరసాల్లో ఉన్న దీవెనే, పోతీఫర్ ఇంట్లో దీవెనే, ఎక్కడున్నా కానీ తలగానే ఉన్నాడు తను. సరే, అన్నదమ్ములు వచ్చి సాగిలపడి వీళ్ళెవ్వరూ యోసేపును గుర్తుపట్ల. వీళ్ళందరూ అనుకున్నారు వాడు ఎవడో కొట్టిపక్కడేసాం, వాడు ఏదో బానేసిగా ఎక్కడో చోట బతుకుతూ ఉంటాడులే అని. కానీ జరిగిన విషయం ఏంటి తెలుసా? కొట్టబడ్డోడే కట్టబడ్డాడు. అర్థమవుతుందా? కొట్టబడినోడే కట్టబడ్డాడు. యోసేపు కొట్టబడ్డాడు, కానీ అక్కడ కట్టబడి అన్నల ముందు చూస్తే అన్నలు అసలు పోల్చుకోలేకపోతున్నారు. అసలు ఎవరు గుర్తుపట్టలేదు, వీళ్ళు అసలు ఏమాత్రం పోలికలు కూడా లేవు. యోసేపు ఓకే రైట్ అన్నలను గుర్తుపట్టేసి రైట్ ఏం చేద్దాం ఇప్పుడు, సరే మీ అమ్మా నాన్నలు ఎక్కడా అని అన్నాడు. రాజు టీవీ పోగొట్టుకోకూడదు కదండి. మీ అమ్మా నాన్నలు ఎక్కడా? ఉన్నారయ్యా, ఎలాగా, వెళ్ళి తీసుకురండి పోండి, వాళ్ళు వస్తేనే నేను ఇస్తానని చెప్పి ఆ తండ్రిని వీళ్ళందరిని కూడా రప్పించిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? యోసేపు వాళ్ళందరి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా! మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, అనలారా ఇదిగో నేనేరా యోసేపుని అనగానే వాళ్ళందరూ గుండెలు జారిపోయింది. అమ్మో, ఎక్కడో కొట్టి గోతులు పడేసాం, అక్కడ కొట్టినోడు ఇక్కడ తేలేడేంటి? ఏమండి, ఇలా తేలేడేంటి? మళ్ళీ దేవుడు నిన్ను కొంతకాలం మరుగు చేస్తాడు కొన్నిటికి. ఎందుకో తెలుసా? నువ్వు గుర్తు పట్టలేకుండా నువ్వు అయిపోవడానికి. ఆమెన్ చెప్పండి. ఒకళ్ళు ఆమెన్ చెప్పరేంటి? పని నేను చెప్పుకుంటా పని ఆమెను ప్రభా, ఆమెన్. మీ అందరు ఆమెన్లు కూడా నాయే, సరేనా? మరి గట్టిగా ఆమెన్ చెప్పండి. అది మీరు జోక్ తీసుకోవద్దు. ఎందుకంటే తెలుసా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒకసారి ఒక బైబిల్ సెమినార్లో ఒక సేవకుడు ఏమండి దీర్ఘాయువు గురించి బోధించి, దేవుడు మీకు 100 సంవత్సరముల ఆయుష్ దయచేయను గాక అని అన్నాడంట. అందరూ మీలాగే నవ్వారు, కొంతమంది ఆమెన్ చెప్పలా, ఏం చేయలే. చివరున్నాడు ఒకడు ఆమెన్ అన్నాడంట. ఏమన్నాడండి? విచిత్రమైన విషయం తెలుసా? 127 సంవత్సరాలు బతికాడు ఆయన. 100 సంవత్సరాలు సేవ చేశాడు. జోక సీరియస్, జరిగింది, నిజంగా జరిగింది. 127. నువ్వు ఎందుకు ఇంతకాలం బతికావని? ఏంటి పెద్ద అయినా ముసలోడి మామూలుగా లేవు నువ్వు, ఈ వయసులో కూడా ఇంత బలంగా ఇలా ఉన్నావు ఏంటి నీ ఆరోగ్యానికి కారణం అంటే, ఒకరోజు మా దైవజనుడు దీవించాడు, నేను వెనకాల కూర్చొని ఆమెనన్నా, అన్నల వాళ్ళందరూ అట్లాగయ్యారు, అన్న నేను ఎలా ఉన్నానని చెప్పాడు. ఇప్పుడన్నా ఆమె చెప్పండి పోనీ. హల్లెలూయా! సో గమనించండి, యోసేపును గుర్తుపట్టలేకుండా దేవుడు దీవించాడు. అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం, వీళ్ళకి కరువులో యోసేపు ఏం చేశాడు తెలుసా? ఎల్లరండి అందరూ మీరు వెళ్ళి ఇంటికెళ్ళి మీకు కలిగిన సమస్తం తీసుకొచ్చేయండి, ఇక్కడ మనకు సమృద్ధి అయిన ఆహారం ఉందని చెప్పి అన్నల్ని తల్లిదండ్రుల్ని పెట్టుకుని విస్తారమైన దీవెనతో, విస్తారమైన ఆశీర్వాదంతో, ఏ కొదువా లేకుండా అందరినీ పెట్టుకుని యోసేపు ఒక ఆశ్రయంగా మారి వాళ్ళందరూ దీవించబడ్డానికి యోసేపు దీవెనకరమైన పాత్రగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా! నేను కోరుకునేది ఏంటో తెలుసా? మీ కుటుంబాలకి, మీ అన్నదమ్ములకి, మీ బంధువులందరికీ మీరు కేంద్ర బిందువుగా ఉందురుగాక. గట్టిగా మేము చెప్పండి. ఇట్ షల్ హ్యాపెన్. నేను అది కోరుకుంటా. నా బంధువులందరిలో కూడా నేను ఒక నిలబడాలని, నేను ఒకడిని. ఏదేమైనా కానీ మనకు వాడున్నాడు రా అన్నటువంటి భరోసా నేను ఇవ్వాలి వాళ్ళకి. అర్థమవుతుందా? కారణం ఏంటో తెలుసా? నువ్వేదో దీవించబడిపోయి నువ్వు పైకి ఎదిగిపోవడం కాదు దేవుని ప్రణాళిక. నీ వలన అనేకులు దీవించబడాలి, నీవు అనేకులకు ఒక ఆశ్రయస్థానంగా ఉండాలి, నీ దగ్గర అనేకులు సేద తీరాలి, నీ వలన అనేకులు దేవుని వైపు నడిపించబడాలి, నీ వలన అనేకులు దేవుని మార్గాల్లో వర్ధిల్లాలి. గట్టిగా ఆమెను చెబుదామా? ఇది దేవుని ప్రణాళిక. నేను అలా కొంతమందిని చూశానండి. ఆ కొంతమందిలో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను, మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. కనుక యోసేపు ఫలించడి కొమ్మ. ఈ ఫలము ఎలా వస్తుంది, ఏ విధంగా మనం ఫలించాలి అనేది నేను మీకు వాక్యములో నుండి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. చదువుదామండి ఒకసారి. మొదటిగా మనం దానికంటే ముందుగా మనం ఎందుకు ఫలించాలో చెబుదాము. దేవుడు దీనిని ఆజ్ఞగా ఇచ్చాడు కదా మనకి. ఫలించటం అనేది ఒక ఆజ్ఞ. ఎందుకు ఫలించాలి అని అంటే
యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన ఎవరికి మహిమ అండి? చెప్పాలి మీరు గట్టిగా. అది దేవునికి మహిమ కలగాలి. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను వినండి. క్రిస్టియన్ అన్న పదం విలువ కలిగింది. అది ఆ విలువని మనం దిగజార్చకూడదు. అర్థమవుతుందా? ఒక పాస్టనో లేకపోతే ప్రవక్తనో ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఒక క్రైస్తవుడు అన్న పదమే చాలా విలువైనది. అందులో క్రీస్తున్నాడు. కనుక నేను కోరుకునేది మన వలన దేవునికి మహిమ కలగాలి. అది ఎలాగో నేను మీకు చెప్తాను, దయచేసి గమనించండి జాగ్రత్తగా. నీ వలన అంటే మీ ఫలము వలన దేవునికి మహిమ కలిగింది. ఎలా కలగాలి అని అంటే, యోసేపు దగ్గర ఫలము లేకపోతే దేవుడు మహిమ పొందేవాడు కాదు. యోసేపు ఫలము ఏంటి అనంటే, తన జీవితంలో ప్రతికూల పరిస్థితులు అన్నీ వెళతా ఉన్నా కానీ యోసేపు ఫలిస్తానే ఉన్నాడు. అంటే ఎలాగా? ఫలము లేకపోతే నువ్వు ఫలించలేవు. మీకు గలతీ పత్రికలో ఒక మాట ఉంది, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనం, విశ్వాసం, సాత్విక, ఆశనిగ్రహం. ఇది 9 ఆత్మ ఫలం అంటారు. దేవుని చిత్తమైతే ఈ మిగిలిన 4 వారాల్లో ఈ జూలై నెలంతా ఫలము గురించి మనం ధ్యానం చేద్దాం కదా. దీని గురించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి అవుట్లైన్ ఇస్తున్నా మీకు. నీవు ఈ ఫలము నీలో గనక లేకపోతే నీవు దేవుని ఫలాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు దేవుని ఫలాన్ని పొందుకోలేకపోతే దేవునికి మహిమకరంగా నువ్వు ఉండలేవు. ఎలాగో మీకు నేను చెప్తాను. యోసేపుకి ప్రతికూలమైన పరిస్థితులు, వాళ్ళ అన్న వాళ్ళను కొట్టి గోతులో వేసి ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఇంచుమించుగా 13 సంవత్సరాల కష్టాలు అనుభవించాడు యోసేపు. 17 ఏళ్ళ కల వచ్చిందండి, 13 ఏళ్ళు కష్టాలు అనుభవించాడు. 30 ఏళ్ళకి ఫరో పక్కన కూర్చున్నాడు. 80 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేశాడు తను. అంటే ఒక యుద్ధం లేదు, ఒక శత్రువు లేడు, ఒక ఏ రకమైనటువంటి కష్టాలు బాధలు ఏమీ లేవు యోసేపుకి. 110 సంవత్సరాలు బతికాడు యోసేపు. ఎన్నాళ్ళండి? చెప్పాలి మీరు గట్టిగా. 110 సంవత్సరాలు తను బతికాడు. ఈ 80 సంవత్సరాలు ఎదురులేనటువంటి జీవితాన్ని గడిపిన యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు ఎవరో చూడనటువంటి కష్టాలను తను చూశాడు. ఈ 13 ఏళ్ళు తన లోపల జరిగింది ఏంటో తెలుసా? ఫలించాడు. ఎందుకంటే తను ఫలించకపోతే, ఆ ఫలము కనుక తనకు లేకపోతే, అన్నలు తనని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు అన్నలు వచ్చి అయ్యగారు మాకు ఆహారం కావాలన్నప్పుడు, దొరికారా మీరు, ఇప్పుడు మీ సంగతి ఇప్పుడు తేలుస్తా. ఏంటండి చెప్పరేంటి? ఎవరు మాట్లాడతలేదు? ఇప్పుడు దొరికారు. జనరల్గా మనకున్న స్వభావం చెప్పమంటారా? చూశారా దేవుడు నన్ను ఎలా దీవించాడో, చూశారా మీరు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు, చూశారా నేను ఏ రేంజ్లో ఉన్నానో, ఇలాగా. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసా? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అన్నలారా మీరు ఎలా ఉన్నారు నేడిచేస్తున్నాడు. చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు. నా భక్తి చూశారా, నా ఆశీర్వాదం చూశారా, దేవుడు నన్ను ఎలా దీవించాడు చూశారా, నా టాలెంట్ చూశారా? ఒక్క మాట అనలా యోసేపు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తున్నాడు. అన్నలారా రెండ్రా, మన దగ్గర ఆహారం ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఉన్న వాస్తవం చెప్తున్నాను, మనందరం ఒప్పుకోవాలి. మనిషిగా ఇది మనం చేయలేం తెలుసా? ఏంటండి? ఇప్పుడు ఉదాహరణకి అవతలోడు కొట్టాడు, నువ్వు వాడు కొడితే న్యాయం కదా? చెప్పరేంటండి? న్యాయమే కదా. మరి చెప్పరేంటండి? అది న్యాయమేగా. కానీ బైబిల్ గ్రంథం న్యాయానికి మించింది ఏంటో తెలుసా? న్యాయానికి మించింది ఏంటో తెలుసా? క్షమించటం. దేవుడు అంట న్యాయాన్ని కోరుకోలేదంట, కనికరమును నేను కోరుస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లెక్కైతే దేవుడు ఏం చేయాలి? ఏమండి, లెక్కైతే ఆయన ఏం చేయాలి? మనం చేసిన తప్పులన్నిటికీ, మన పాపం అంతటికి ఇప్పుడు మీ తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటారు రెండ్రా అని అన్నాడు కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను క్షమిస్తున్నాను, ఇక మీద తప్పు చేయమాక. ఇది దేవునికే సాధ్యం. ఇది ఈ ఫలము ఎవరు ఫలిస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే దీనిని మనం ఫలించగలం తప్పితే మనుషుల వలన అది కాదు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటో తెలుసా?
మీరందరూ శుభ్రంగా వచ్చారు, అంతా బాగుంది, ఏమండి చర్చ్కి వచ్చారు, ప్రేయర్ చేయించుకున్నారు, సంతోషంగా అంతా పరిచర్లో సంతోషించాము, ఇక్కడితో మీ భక్తి ఎండ్ అవ్వకూడదు. ఏమండి మీరు ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు యథార్థంగా నీతిమంతులుగా దేవుని ప్రేమ కలిగిన వారిగా ఉన్నది ఉన్నట్టుగానే మీరు బతకాల. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు మేకప్ లేనండి. ఏంటండి ఇక్కడ మీకు మేకప్లు అస్సలు ఇవ్వబడవు, పొర్రపాటును కూడా ఇవ్వబడవు మేకప్లు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాత్రమే బోధించబడతాయి. మా భారం ఏంటంటే అది నేను ఆ మార్గంలో వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడేదో నేను గట్టెక్కినంత మాత్రాన్ని మిమ్మల్ని అందరినీ కూర్చొని నేను తీర్పు తీర్చట్లా, ఏయ్ మీరు అలా ఉండాలి ఎలా ఉండాలి అది ఇదని. నాకు తెలుసు ఎవరి మనసులు ఎలా ఆలోచిస్తాయో తెలుసు, ఎవరు ఏ పరిస్థితుల్లో మనసు ఎలా గాయపడదో నాకు తెలుసు. ఆ మార్గంలో నేను వచ్చాను కనుక నేనంటాను, నేను యేసు ప్రభువుని చూసి నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? యోసేపు అన్నలందరినీ క్షమించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అవునంటారా కాదంటారా? యోసేపు జీవితంలో ఏముందండి? ఫలం ఉంది. ఇప్పుడు అన్నలందరూ కూడా యోసేపుని చూసి ఆశ్చర్యపోయారు. లెక్క అయితే ప్రతీకారం తీర్చుకోవాలి కదా, భయపడిపోయారు యోసేపుకి. ఎందుకనంటే వీడు ప్రతీకారం తీర్చుకుంటే అది వేరే విషయం, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోలేదంటే వాళ్ళ మనసు ఒక రకంగా పశ్చాత్తాపడుతుంది. మీరు ఎదుటి వ్యక్తికి వేయగలిగిన గొప్ప శిక్ష ఏంటో తెలుసా? అంటే శిక్ష ఏమైంది నేను చెప్పట్లేదు కానీ క్షమించండి. ఇఫ్ యు ఫర్గివ్ దెమ్ అది చాలు గుండె పగిలిపోవడానికి, ఇంకేం అవసరంలా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంకంతే చెప్తున్నాను, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు దగ్గర మన హృదయాలు ఎలా మారినాయండి? బలవంతంగా దేవుడు కష్టాలు బాధలు పెట్టి మార్చేశాడా? మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టండి మందిరంలోకి వచ్చేటప్పుడు. ఏమండి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని కష్టాలు బాధలు పెట్టి మార్చేశాడా? లేదు. దేవుని ప్రేమ దగ్గర మన హృదయం విరిగిపోద్ది. అది మనం చేయకుండా ఉండలేము, అది అనుభవిస్తేనే తెలుస్తుంది, అది ఫలము వల్లనే తెలుస్తుంది. హల్లెలూయా. యోసేపు జీవితంలో ఆ ఫలం ఉంది కాబట్టి యోసేపు ఫలించడి కొమ్మయ్యాడు. ఆ 9 ఆత్మఫలము తన పాత నిబంధనలో బ్రతికినా కానీ నూతన నిబంధన యొక్క విధానాలలో విధులలో తను బతికాడు. ఆ ఆత్మ ఫలము తను ఫలించాడండి. దీనివల్ల ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ కలిగింది. ఆమేన్. యోసేపుని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు తెలుసా? యోసేపు దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు. నేను అంటాను మన ఆశీర్వాదాన్ని చూసి వీళ్ళు బాగా దీవించబడ్డారండి అనే దానికన్నా వీళ్ళ దేవుడు ఎంత గొప్పగా దీవించాడన్నాను అలా. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు ఎంత గొప్పగా దీవించాడు. ఎందుకనంటే వీళ్ళ వలనైతే ఇది కాదండి. ఏంటండి చెప్పరేంటి? వీళ్ళ వలనైతే ఇది కాదు, నిజంగా దేవుడే ఇది చేశాడు కాబట్టి ఈ స్థాయిలో వీళ్ళు ఉన్నారు. నిజంగా దేవుని విధానాలలో మీరు ఫలించడం మొదలు పెడితే, దేవుని విధానాలలో మీరు వ్యాపారం చేయడం మొదలు పెడితే, దేవుని విధానాల్లో మీరు బ్రతకడం మొదలు పెడితే రాసి పెట్టుకోండి, మీ ప్రయాస లేకుండా అన్నీ జరుగుతాయి. నేను ఈ మధ్య కాలంలో రుచి చూసి అనుభవంతో చెప్తున్నా. నేనేమో కథలు చెప్పట్లా, ఎవరి దగ్గర విని చెప్పట్లా. విన్నాను, అన్వయించుకున్నాను, చూస్తున్నాను. హల్లెలూయా. నేను కోరుకునేది ఏంటో తెలుసా? మీకు ఇప్పుడు నేను బోధిస్తున్నాను, నా ఆశ ఏంటో తెలుసా? నేను మీ జీవితంలో చూడాలని, మీ జీవితంలో చూడాలని. నా సేవకి అదే, నాకు అదే సంతోషం, అంతకుమించి నాకు ఇంకేమి లేదు. హల్లెలూయా. అది ఏంటి? మీరు ఒక భౌతికంగా దీవించబడటం మాత్రమే కాదు, మీరు ఆత్మలో మీరు ఎదగటం, అది నా సంతోషం. మీ ఆత్మలో ఎదిగి మీలో ఆత్మ ఫలము కనబడతాం, మీలో ఒక దైవికమైన క్రమం కనబడతాం, మీరు దేవుని ప్రేమిస్తూ చూసినప్పుడు నాకు సంతోషం అయిపోద్ది. హల్లెలూయా. అది మీరు దేవుని ప్రేమించే విధానం, మీ నోటి మాట, మీ హృదయ ధ్యానం, మీ వైరాగ్యం, మీ త్యాగం, ఇవన్నీ నేను చూసినప్పుడు నా కళ్ళం నీళ్ళు రావాలా. అది నా సేవకు గుర్తు. నేను దాన్ని అడుగుతున్న దేవుని మీ జీవితంలో. హల్లెలూయా. యోసేపు ఫలించాడు, దేవునికి మహిమ కలిగింది. రెండోది, భౌతికపరమైనటువంటి ఫలము కూడా నీ జీవితంలో చూసి దేవుని మహింపరచాల. దేవుని పిల్లలమైన మనం భౌతికపరమైన దీవెనతో వర్ధిల్లాలి. ఇది దేవుని ప్రణాళిక. బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి అండి, బేదవాడైన లాజరు తప్ప దీవెన లేనోళ్ళు ఇంకెవరన్నా చూశారా మీరు? దావీదు ఉన్నాడు కదా. నేను అంటాను, దీవించబడటం తప్పు కాదు. ఏమండి? దీవించబడటం, కానీ ఆ దీవెనే నీకు విగ్రహంగా చేసుకోవద్దు అనేది నా సిద్ధాంతం. దీవించబడు, కానీ
ఆ దీవెన దగ్గరే నువ్వు ఆగిపో మాకు, నువ్వు దేవుని వైపు నడవాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు ఆదికాండం దగ్గర నుండి మీరు మొత్తం తీసుకుని రండి, అందరూ దీవించబడిన వాళ్ళే, అవునా కాదా? దావీదు ఏమండి, గొర్రెలు కాచుకునే వ్యక్తి, ఎక్కడ ఏమండి చక్రవర్తి అయ్యాడు. దావీదుకి ఎంత బంగారం ఉందో తెలుసా? చెప్పరేంటి? విస్తారమైన బంగారాన్ని దేవుని మందిరానికి దావీదు కూర్చాడని వాక్యం చెప్తుంది. యోసేపు ఏమండి, ఒక బానిసగా ఉన్న వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానంలో రాజుగారి పక్కన కూర్చున్నాడు. దీవించబడ్డా లేదా? చెప్పరేటండి. దానియేలు బబులోను సంస్థానానికి దానియేలు వాళ్ళు బందీలుగా వెళ్ళారు. 17 సంవత్సరాల లేత వయసులో వెళ్ళారు వాళ్ళు, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు. వీరు గవర్నమెంట్ సెక్టార్లో హయ్యర్ పొజిషన్లో ఉన్నారు, ప్రధానుల కింద వాళ్ళు వర్ధిల్లారు. దానియేలుకి రాజుగారంట విస్తారమైన సంపదలో భూములు సమృద్ధిగా ఇచ్చాడంట దానియేలుకి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంకా మీరు చెప్పండి, బైబిల్ గ్రంథంలో అపోస్తుల పాదాల దగ్గర అందరూ తీసుకొచ్చి రాసులుగా పోశారంట. పాత నిబంధనలో మోషేకి ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చి విస్తారంగా పడేశారు. మీరు వీళ్ళందరినీ గమనించండి. ఎలీషా దగ్గరికి రాజు రథాలతో పంపించాడు, కానుకలు, బంగారం, ఇదంతా. కానీ వీళ్ళందరూ అన్న మాట ఏంటో తెలుసా? దావీదుని దేవుడు చాలా బాగా దీవించాడు. ఒకరోజు ఇలా పడుకునేలా చూసుకుంటున్నాడు, మంచి సీలింగు, పెద్ద చిమ్నీ ఉంది మధ్యలో, మంచి వాతావరణం, ఇల్లు. ఇలా పడుకుని ఆలోచించుకుంటా, ఇదేంటి, నేను గొర్రెలు కాచుకుని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు నన్ను, ఎంత పొరలో నన్ను దేవుడు ఉంచాడేంటి, ప్రభువా నువ్వు ఎంతగా నన్ను దీవించావేంటి, నా జీవితం ఏంటి ఇలాగుంది అని ఏమన్నాడు తెలుసా? నేను సరంబి వేసిన ఇంట్లో ఉన్నాను, దేవుని మందిరం ఏమో గుడారంలో ఉంది, అందుకని తనకి విస్తారంగా కలిగినా కానీ దేవుని మీద మనసు ఉంచాడు. హల్లెలూయా. ఏమండి, దానియేలుని కూడా తీసుకోండి. రాజుగారు అన్నారు, దానియేలు నువ్వు దర్శన భావం చెప్తే నేను నీకు ఇది ఇస్తాను అని అన్నాడు. దానియేలు అన్నాడు తెలుసా? రాజా నీ బంగారం నీ దగ్గర పెట్టుకో అన్నాడు. నాకు అవసరం లేదన్నాడు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? అపోస్తులు సైతం వాళ్ళు విస్తారంగా దేవుడు వాళ్ళని దీవించినా వాళ్ళు దాన్ని ముట్టుకోలేదు. ఎలీషా దగ్గరికి రథాలలో వచ్చిందండి బంగారం. ఏమన్నాడు తెలుసా? నాకు అవసరం లేదు, తీసుకెళ్ళండి అన్నాడు. వెండి నాకు అవసరం లేదు, తీసుకెళ్ళండి అన్నాడు. నీది నువ్వు దగ్గర ఉంచుకో, నాకు అవసరం లేదు అన్నాడు. అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీవు ఫలించడం మొదలుపెట్టినప్పుడు నిన్ను సిరి సంపదలు వెంబడిస్తాయి. ఇప్పుడే ముందే రిటైర్మెంట్ కే బాద్ హర్ మహీనే లగ్భగ్ నీ మనసు ఏ విధంగా ఉండాలి అని అంటే, దీవించబడు కానీ అక్కడ ఆగిపో, మాకు నువ్వు దేవుని వైపు నడవాలి ఇంకా. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? గమనించండి, యోసేపు జీవితంలో విస్తారమైనటువంటి దీవెన ఉంది. తను దీవించబడటం వలన తన కుటుంబీకులు కాదు, ఐగుప్తు దేశము కరువు లేకుండా బతికింది. యోసేపు లేకపోతే ఐగుప్తు పరిస్థితి ఏంటి? నేను దేవుణ్ణి ఏమడుగుతాను తెలుసా? దేవుడు తన పని జరిగించుకోవాలనంటే మనం కావాలి, దేవునికి మనం కావాలి. ఎందుకనంటే దేవుడు ఎవరి మీద కలిగి ఉండే ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. దైవజనులు రైన్హార్డ్ బాంకీ గారు ఒక మాట అన్నారు. ఏంటండి? రైన్హార్డ్ బాంకీ అని ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక సేవకుల కొడుకులు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీకు దేవుడు ఏర్పరిచిన పని నువ్వే చెయ్యాలని అన్నాడు ఆయన. నువ్వు కాకపోతే ఇంకొకటి చేయడు, నువ్వే చేయాలి. నువ్వు చేసేంత వరకు అది ఎదురు చూస్తూ ఉంటుందంట నీకోసం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను దేని కొరకు, ఎవరి కొరకైతే, ఏ పని కొరకైతే ఏర్పరిచాడో అది నేనే చెయ్యాలి. నా పని నేను చెయ్యాలి అంతే. ఇంకా అది నేను కాకపోతే ఎవరో ఒకళ్ళు చేస్తారులే, నో, నీ పని నువ్వే చెయ్యాలి. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, యోసేపు ఒక్కడ గనక ఫలించకపోయి ఉంటే, అన్నల సంగతి వద్దు, ఈ బాధలన్నీ ఏంటి, నాకేం వచ్చిన కళ్ళ నెలవేర్చబడట్లేదు, నా జీవితం ఏం బాగాలేదు, నాకు అన్ని బాధలు అయిపోయినాయి, ఏంటి ప్రభు నా కళ ఏమైపోయింది, నేనేమైపోయానని గనక యోసేపు అనుకుని ఉంటే ప్రపంచం ఏమైపోయేది. మీరు గ్రహిస్తున్నారా? నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రపంచం ఏమైపోయేది అంటే, ప్రపంచాన్ని, ముఖ్యంగా ఐగుప్తు దేశాన్ని కాపాడటానికి యోసేపు ఏర్పరచబడిన పాత్ర. నీవు ఎవరికి ఏర్పరచబడిన పాత్రవో నాకైతే తెలీదు, కానీ నీ ఏర్పాటులైతే కొంతమంది ఉంటారు. నీ వలన కొంతమంది బతకాలి, నీ వలన కొంతమంది దేవుని తెలుసుకోవాలి, నీ వలన దేవునికి కొంతమంది దేవుని మహింపరచాలి. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది?
వారు అది చెయ్యాలనంటే నువ్వు ఫలించి తీరాలి. హల్లెలూయా. కొంతమందికి దేవుడు నీ ద్వారా జీతాలు ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు అని అంటే నువ్వు ఫలిస్తేనే నీ చేతిలోని జీతాలు వెళ్తాయి. నువ్వు ఫలించకుండా కూర్చుంటే నీవు ఆ ఫలము నీ దగ్గర ఆగిపోయింది అనుకోండి, వాళ్ళకి జీతాలు ఎలాగా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి? అర్థమవుతుందా? ఇంకొక మాట చెప్పనా, మీరు తట్టుకోగలనంటే ఈ మాట చెప్తా. నీ జీవితం మీద దేవుడు ఆజ్ఞాపించాడు కదా నువ్వు ఫలించు అని. ఆ ఫలము మీకు ఒక మాట చెప్పాలంటే బాధ్యతది. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, మీరందరూ ఒక మాట చెప్పాలంటే ఒక సేవకునికి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మిమ్మల్ని అందరి యొక్క బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. ఇప్పుడు సర్వీస్ జరిగింది, చర్చికి అబ్బా బ్రహ్మాండంగా వస్తున్నారు, అమ్మయ్య నా పని అయింది కాదు. ఇక్కడ నన్ను ఇంకా దేవుడు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరెవరి మీద దేవుడు నన్ను బాధ్యత ఉంచాడో వాళ్ళని నేను బాధ్యతగా తీసుకుని వాళ్ళు ఫలించేటట్లుగా నేను చూసుకోవాలి. ఆత్మ సంబంధంగాను భౌతికంగాను ఆ మార్గాలను నేను మీకు బోధించాలి. వారు ఫలిస్తూ ఉంటే, వారు దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు నాకు సంతోషం. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఒక మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే, ఫలము అనేది ఒక బాధ్యత. ఒక చిన్న విత్తనములో లోపల అనేకమైన విత్తనాలు ఉంటాయి. అవునంటారా కాదంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనుకోండి, ఒక పెద్ద మర్రి చెట్టు ఎంత ఉంటుంది విత్తనం చెప్పరేంటి ఎవరో? ఎంత ఉంటుందండి? ఇంత విత్తనం ఉంటుంది కదా. అంత విత్తనాన్ని మీరు మైక్రోస్కోప్లో పెట్టి చూశారనుకోండి, ఇంత పెద్ద చెట్టు కనపడద్దా మీకు? ఏం కనపడదు. కానీ ఉందా లేదా లోపల? చెప్పరేంటండి? ఉందా లేదా? ఉంది. నీ కంటికి ఏది కనపడనంత మాత్రాన ఏమీ లేదు అని అనుకోమాక. అర్థమైందా? నీ కంటికి ఏమీ కనపడనంత మాత్రాన ఏమీ లేదని అనుకోమాక. నీవు ఒక విత్తనంగా మారి నువ్వు ఫలించటానికి నడుం కట్టుకుంటే జరిగేది ఏంటో తెలుసా? నువ్వే ఒక మహావృక్షం అవుతావు. నీలో నుండి ఏమవుతాయండి? అనేకమైన విత్తనాలు వస్తాయి. ఇప్పుడు నేను ఒక విత్తనాన్ని, కొన్ని సంవత్సరాల పాటు నేను చాలా అనుకున్నాను, ఏమీ లేదు అని అనుకున్నాను. ఈ రోజున నాకు కనబడుతుంది ఇది ప్రారంభ దశ, ఇది మహావృక్షం అవుతుంది ఖచ్చితంగా. అర్థమవుతుందండి? నేను ఆ మహావృక్షాన్ని చూస్తున్నాను. ఇంకోటి ఏం చెప్పమంటారు తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా నేను విత్తనాలుగా చూస్తున్నాను. మీరెవరు అనుకుంటున్నారు? విత్తనాలు. నేను తయారు చేసేది ఏంటి? విత్తనాలు. మీలో నేనేం చూస్తున్నాను తెలుసా? మీరు అనొచ్చు, మాకేం కనపడతలేదు పాస్టర్ గారు, కానీ నాకు కనపడుతుంది మీలో దేవుడు ఏం చేస్తాడనేది. అర్థమవుతుందా? మీరు ఆ విత్తనాన్ని జాగ్రత్తగా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకోవటం చూసుకుంటే మీరు కూడా ఒక మహావృక్షంగా మారి అనేకులకి దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. ఏదో కనపడంత మాత్రం తక్కువ అంచనా వేయమాకండి. గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఇదిగోండి, దేవుని సృష్టి గొప్పతనం అదే. ఇంత చిన్న విత్తనంలో మహావృక్షాన్ని దాచేశాడు ఆయన. ఏమండి? కానీ అది విత్తబడవలసిన చోట విత్తబడాలా? కాలం టైం పడుతుంది. ఈరోజు విత్తనాన్ని పట్టుకుని నేను నాటి యేసునామమున అనేది రేపటికల్లా మహావృక్షం అయిపోను గాక, జరగదు అది. ఇట్ టేక్స్ టైం. నేను ఒక చోట ఎక్కడో చదివాను నేను. ఒక చోట ఏమో ఒక మొక్క పెరుగుతుందంట, ఒక పక్క వెదురు ఈ వాసం ఉంటుంది చూసారా? వెదురు అదే వాసం, బొంగ అంటారు. ఆ రెండు పక్కన పెట్టారు. ఈ మొక్క, వెదురు మొక్క ఏమో ఇంతే ఉంటుందంట, అది చిన్న పిలక పెడతారు. ఆ పక్క చెట్టు ఏం పెరిగిపోతూ ఉంది. రోజు చూశారు, నెల చూస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంది. ఈ చెట్టు ఈ చిన్న మొక్కను చూసానంట. చూసావా? నన్ను ఎవరో ఫోన్ చేస్తున్నారు, చూడండి ఒకసారి. క్యాటరింగ్ అనుకుంటా. చూసావా, ఇదిగో నేను పెరిగిపోతున్నాను, నువ్వు అంతే ఉన్నావు అని అందంట. ఈ వెదురు బొంగ అనుకుందంట, చూద్దాం దేవుడు నన్ను ఏం చేస్తాడో, ఉందాం అని చెప్పేసి చూస్తూ ఉండంగా ఇది సంవత్సరం ఎదిగింది, 6 అడుగులు అయ్యింది. ఇది ఒక నిర్ణయ కాలం ఇది వచ్చింది. వెదురు వాసలు ఎలా పెరుగుతాయి తెలుసండి? రోజుకి కొన్ని అంగుళాలు పెరుగుద్దంట అది. ఏమండి? రోజుకి ఒక టైం వచ్చిన తర్వాత అది ఎలా పెరుగుతుందో తెలుసండి? విదిన్ 1 మంత్ అది 60 అడుగులు వాసం అయిపోయి కూర్చుంటుంది. హల్లెలూయా. అది 40 అడుగులు వాసం అయిపోయి కూర్చుంటుంది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఒక టైం వరకే అదా ఉంటుంది. అలా మీ జీవితాల్లో కూడా మీరు యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు ఏమీ కనపడినట్లుగా అనిపించవచ్చు, కానీ మీ మనసు ఫలించటం మీదే పెట్టండి. దేవుని వాక్యం మీదే పెట్టండి. దేవునితో నడవటం మీదే పెట్టండి.
జరిగేది ఏంటో తెలుసా? ఒక టైంకి దేవుడు నిన్ను అలా తీసుకొస్తాడు పైకి. ఇంక నువ్వు ఎవరికి అందవు కూడా. హల్లెలూయా. అంటే మనమేదో గొప్పలు అయిపోవాలి, మీరు గొప్పలు, మనము దేవుని మహిమకరంగా ఎదగాలి. మనం ఎదగటం వల్ల దేవునికి మహిమ కలగాలి. అది కనుక మీరు ఫలించుట వలన తండ్రి మహిమపరచబడు. నేను చాలా చోట్ల క్రైస్తవులను చూసినప్పుడు మనసు బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే చాలామంది విలువ లేకుండా మాట్లాడతారు. ఏంటంటే మీరాదా, మీ క్రిస్టియన్స్ ఆదా ఇదని. నేను ఒక మాట చెప్తానండి. ఈ మొక్కలు తీసుకొద్దామని నేను వెళ్ళాను ఒక చోటకి. వెళ్ళి జనరల్గా ఎక్కడికన్నా వెళ్ళి ఏం చేస్తారు, గీచి బేరాలు ఆడతారు. అంటే ఎలాగనంటే, ఇంకొక మాట చెప్పిన, డివోషనల్ డిస్కౌంట్ ఒకటి ఉంటుంది. ఏంటండి? డివోషనల్ డిస్కౌంట్ అంటే ఇది చర్చిలోకండి అని చెప్పి అదొక ఇదిగా చెప్పి మీరు తక్కువకి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పేసి ఇలా చేస్తాను. నేను వెళ్ళాను, చెప్పాను, సార్ ఇలా 2 మొక్కలు కావాలి ఇలాగా అన్న తర్వాత ఆయన కాసేపు నన్ను చూసి ఆయన మీరు ఏం చేస్తారని అన్నాడు. నేనేం మొక్కలు ఎదుర్కొంటా ఉన్నా. నేనంటే కుండీలు చూసుకుంటుంటే బయటకు లాగుతూ నేసు రక్తం చేయాలా అంటూ ఉన్నాను. ఆయన చూసి మీరు ఏం చేస్తారంటే నేను పాస్టర్నండి అని అన్నా. అంటే ఆయన అన్నాను, అవునా ఎక్కడికండి అని అన్నాడు. ఎక్కడికండి అని అంటే ఆయన అన్న మాట ఏంటంటే, నేను అన్నాను చర్చిలోకి సార్ అన్నాను. నేను పాస్టర్నండి చర్చిలోకి అన్నాను. అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది బయట డబుల్ రేటుకి రావాల్సింది ఆయనంతటా ఆయనే తీసుకెళ్ళండి పాస్టర్ గారు, నేను సగం రేటుకి ఇస్తానని చెప్పి చాలా తక్కువకి ఇచ్చాడు మనకి. నేను అడగలేదు ఆయన్ని, చర్చిలోకండి తగ్గించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని అనలా. ఎందుకో తెలుసా? చాలా చోట్ల ఇది విని విలువ లేకుండా చూడటం నేను చూసా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చర్చిలో కనంగానే ఒక విలువ లేనటువంటిది, సేవకుడు అనగానే ఒక విలువ లేకుండా, ఆ సేవకులనంటే ఏదో ఎవరి జాలి మీదో దయ మీదో బతుకుతారు మీరు అన్నట్లుగా, ఇవన్నీ నేను చూసి నాకు చిరాకు వచ్చి నేను దేవుణ్ణి ఏమడుగుతాను తెలుసా? నన్ను చూసిన వాళ్ళు అందరూ పాస్ట్ అంటే నోరు ఎలబెట్టాలి ప్రభు అని అడుగుతాను నేను. ఆమె ఏం చెప్పరంటే మీరు చెప్పరంటే ఆమె ముందు ఎంతకు మీరు అనుకుంటున్నారంటే కొంపతీసి. అర్థమవుతుందా? నేను చెప్తాను స్ట్రిక్ట్లీ. ఎందుకనంటే దేవుని పిల్లలంగా క్రైస్తవులంగా మనం లోకానికి వింతగా మనం కనపడాలి. ఆమె ఏం చెప్పండి. నేను అది కోరుకుంటా దేవుని దగ్గర. ఎందుకో తెలుసా? చాలా చోట్ల క్రిస్టియన్స్ అంటే ఒక రకమైనటువంటి చూపు. అది వీళ్ళ బాధలన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి. క్రిస్టియన్స్ అంటే వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ వీళ్ళ దగ్గర మారు మనసు ఏం లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. నేను కూడా చూస్తున్నాను అలాగా. చర్చికి వెళ్తారు, వీళ్ళ దగ్గర మారు మనసు ఉండదు. చర్చికి వెళ్తారు, వీళ్ళ ప్రవర్తన బాగోదు. చర్చికి వెళ్తారు, వీళ్ళు దీవించబడరు. మీరు అన్ని జనులను మీరు చూస్తూ ఉండండి, వాళ్ళకంటూ కొన్ని విధానాలు పద్ధతులు నేను బాగా నాకు నచ్చుతాయి. కేవలం దేవుని నమ్ముకోలేదు అన్న ఒక మాట, అది ఒక విషయం తప్పితే కొన్ని విధానాలు కొన్ని విధులు వాళ్ళని నేను ఇష్టపడతాను వాళ్ళని. ఎందుకనంటే ఓన్లీ వన్ థింగ్, క్రైస్తవునిగా నీవు దేవునికి మహిమకరంగానే నువ్వు బతకాలి. ఆమేన్. అంటే ఇప్పుడు ఏదో మనం సూటు బూట్ వేసుకొని తిరగాలి, రోల్స్ రాయిస్ కారు కొనుక్కోవాలని కాదు నేను చెప్పేది. దేవుడు నీకు ఇచ్చినంతలో అన్ని విషయాలలో ఆత్మీయంగా నువ్వు విలువ కలిగి బ్రతుకు, భౌతికంగా కూడా నువ్వు విలువ కలిగి బ్రతుకు. నువ్వేది చేసినా లోకం నిన్ను చూస్తూ ఉంటుంది. నిన్ను చూసి దేవుని మహింపరిచేటట్లుగా నువ్వు ఉండాలి. ఒక మాట చెప్పాలని అంటే, రీసెంట్గా ఒక సహోదరి నాకు తెలిసిన ఇక్కడే చర్చ్, హెవెన్స్ కల్చర్ చర్చ్, ఒక సిస్టర్ అను శామ్యుల్ అని ఒక సిస్టర్ ఉంటారు. తన యజమాని శామ్యుల్ బ్రదరు చాలా మంచి సేవకుడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు సడన్గా. ఆయన బాడీ ఏమో కింద ఉంది, ఆయన శామ్ గారు ఏమో కింద బాక్స్లో ఉన్నారు. ఆ సిస్టమ్ పైన వర్షిప్ స్కూల్లో వర్షిప్ చేస్తూ ఉంది. కొంచెం ఆ వీడియో కూడా కొంచెం వైరల్ అయింది. నాకు అనిపించింది, జనరల్గా ఏం చేస్తారు అందరూ చెప్పరేంటండి? ఆవిడ ఆరాధన మానలా. వాళ్ళ చర్చిలోనే వర్షిప్ స్కూల్ జరుగుతుంది. ఆవిడ పైకులు వర్షిప్ చేసుకుంటా ఉంది. నేను అనుకున్నాను దేవునికి మహిమ. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఎన్ని బాధల్లో ఉన్నా హ్యాపీగా సంతోషంగా వీళ్ళకేంట్రా బాబు అన్నట్టుగా మనం బతకాలి. ఆమేన్. చెప్పరేంటండి గట్టిగా. మనల్ని చూసిన ప్రతి ఒక్కరు వీళ్ళేందిరా బాబు ఇలా ఉంటారు. నో, వాళ్ళకేంటండి అని అనాల. మీకేంటండి అప్పుడు అనాల మనం. అవును మాకేంటి, దేవుడు మాకు తోడు, వీఆర్ వెరీ ఫైన్, వీఆర్ బ్లెస్డ్. అండ్ మీకు ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి. ఎందుకు లేవు? లేనివాడు ఎవడు? అందరికీ ఉన్నాయి. కానీ ద వే యూ లివ్, ద వే యూ బిహేవ్ దేవునికి మహిమకరం. అది నీలో ఫలము, అది సంతోషం అనే ఫలము. మీకు అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక నిన్ను చూసిన ప్రతి ఒక్కరు దేవుని మహింపరచాలి.
అందుకని నీ ఒక ఫలించు పాత్రగా నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, దేవుని పిల్లలమైన మనం ఫలించటం అనేది ఒక ఆజ్ఞ, ఫలించటం అనేది ఒక బాధ్యత. ఏంటండి? ఫలించటం అనేది ఒక ఆజ్ఞ, ఫలించటం అనేది ఒక బాధ్యత కూడా. ఎందుకో తెలుసా? నీ లోపల అనేకమైన విత్తనాలను దేవుడు పెట్టాడు. అవన్నీ నువ్వు కప్పెట్టేసి, కొల్లబెట్టేసి, దాచేసి ఉంచొద్దు. నువ్వు ఫలిస్తూ ఉంటే, నీలో నుండి ఆ ఫలం వస్తూ ఉంటే, నీలో నుండి అనేకమైన విత్తనాలు బయటకు వస్తాయి. అవి మరలా వృక్షాలు అవుతాయి, అందులో ఫలం ఉంటుంది. ఇంకా వృక్షాలు అవుతాయి, అందులో ఫలం ఉంటుంది. ఆ విధంగా దేవుని ఫలము నీ జీవితంలో నుండి అనేకులకి దీవెనకరంగా మారుతుంది. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేదండి? మీరు గ్రహిస్తున్నారా? ఒక మాట చెప్పాలని అంటే, క్రైస్తవులు, నిజ క్రైస్తవులు చాలామంది విదేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చి ఫలముగా మారేరాళ్ళు. ఏమండి? కొంతమంది సేవకులు మన భారతదేశంలో కూడా గొప్ప గొప్ప సేవకులు, ఏమండి, బైబిల్ మిషన్ దాదాసాయి గారు కానీ, ఏసన్న గారు, భక్త సింగ్ గారు, గొప్ప గొప్ప సేవకులు వీళ్ళందరూ కూడా, అంతకుముందు తరం గొప్ప సేవకులు వీళ్ళంతా కూడా. ఏమండి? ఈ సేవకులందరూ కూడా విత్తనాలుగా ఉండి వాళ్ళు ఏమయ్యారండి? ఫలించారు. వాళ్ళు ఫలించడం వలన ఈరోజు మనం ఫలిస్తున్నాం. ఈ ఫలం మన దగ్గర ఆగిపోవాలా? చెప్పరేంటి? నీ వలన ఇంకొకరు దేవుని మహింపరిచేటట్లుగా నీ ఫలం ఉండాలి. అప్పుడు నువ్వు ఫలిస్తున్నావని అర్థం. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఈ రోజున మన చేతిలో ఈ బైబిల్ ఉంది. ఈ బైబిల్ ఉండడానికి కారణం విలియం కేరీ. ఆయన భారతదేశం వచ్చాడు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు తెలిసాయి విలియం కేరీ. మీకు ఎక్కడన్నా బయట పుస్తకం దొరికితే చదవండి. బయట క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో విలియం కేరీ అని ఒక పుస్తకం ఉంటుంది, జీవిత చరిత్ర అని. ఎన్ని ప్రతికూలతలో, భార్యకి మానసికమైన రోగి ఆవిడ. ఏమండి? ఎన్నో ఇబ్బందులు. ఒకసారి ఆ ప్రింటింగ్ మిషన్ మొత్తం కాలిపోయింది. ఎన్నోసార్లు ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ బైబిల్ని తర్జుమా చేశాడు, ముద్రించాడు కూడా విలియం కేరీ గారు. ఆయన ఆ విత్తనము ఫలించింది కాబట్టే ఈ రోజున మనమందరం ఫలిస్తున్నాం. ఆ రోజు విలియం కేరీ గారు, నాకెందుకు వచ్చింది, నా ఉద్యోగం నేను చేసుకుని, నా బాధలు నేను పడి, నా హ్యాపీగా నేను బతుకుతానని అనుకుని ఉంటే ఈ రోజున మనం ఫలించే వాళ్ళమా? చెప్పండి. మన చేతిలో బైబిల్ ఉండేదా? అంటే గమనించండి, వాళ్ళకున్న ఫలాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నారు. ఈరోజు మనం వచ్చాం. ఈరోజు నువ్వు బాధ్యతగా తీసుకోకపోతే నీ తర్వాత రాబోయే వాళ్ళ బాధ్యత నీదే, నువ్వే లెక్క చెప్పాలి దేవునికి. అర్థమవుతుందా? ఆ లెక్క నీవే అప్పచెప్పుకోవాలి. నీ ద్వారా దేవుడు చేయించుకునేది ఒకటి ఉంటుంది. కనుక నీ ఫలము నీలో దేవుని మహింపరచాలి. నీ ఫలము ద్వారా అనేకులు దేవుని మహింపరచాలి. హల్లెలూయా. కనుక ఈరోజు నేను మీకు చెప్పిన విషయం ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. వచ్చే ఆదివారం, ఇప్పటికీ దగ్గర 1 గంట అయిపోయింది, బలారాధన కూడా ఉంది కాబట్టి, వచ్చే ఆదివారం మనం ఏం చేద్దామంటే ఈ ఎలా ఫలించాలి, ఫలించే విధానం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా వచ్చే ఆదివారం మనం క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే అది మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే అది టైం పడుతుంది. అందుకని ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఫలింప చేయునుగాక. కనుక ఈ నెలంతా మీరు టార్గెట్ పెట్టుకొని దేవుణ్ణి అడగండి. మీకు ఒక మాట చెప్పినా, నేను ఒక మాట చెప్తాను వినండి. గత వారంలో నేను ఒక చోట చూశాను. నేను ప్రెషర్ గార్డెన్ అని అన్నాడు ఆయన. బెన్సన్ ఇడహోసా అని ఒక దైవ సేవకుడు, సేవ విషయంలో ఆయన గొప్ప సేవకుడు, చాలా గొప్ప సేవకుడు. ఎలాంటోడంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఫ్లైట్ కమ్ బ్యాక్ అని అన్నాడు అనుకోండి, ఏదో ఒక కారణం చేత ఫ్లైట్ వెనక్కి వస్తుంది. అలాగ ఆయనకి చాలాసార్లు జరిగింది. టికెట్ లేకుండా ఫ్లైట్లో జర్నీ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆయనకి. చాలా అంటే చాలా మిరాక్యులస్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు బలంగా వాడుకున్నాడు ఆయన. చాలా గొప్ప పాత్ర బెన్సన్ ఇడహోసా. ఆ సేవకుడు ఒక మాట చెప్పాడు. ఏమో తెలుసు, ఆయన సేవలోనంట ఇదివరకు ఆయన ఏం చేసేవాడంటే జనాలని ప్రెజర్ చేసేవాడంట. ఆయన ఏంటండి, సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ప్రెజర్ చేసేవాడంట. ఒకరోజు దేవుడు ఆయనకి ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే, మై సన్, నువ్వు జనాలని ప్రెజర్ చేయొద్దు అని అన్నాడంట. నువ్వు నన్ను ప్రెజర్ చేయని అడిగాడంట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఆయనకి దేవుడు చెప్పాడంట, నువ్వు వాళ్ళని కాదు ప్రెజర్ చేయాల్సింది, నన్ను ప్రెజర్ చేయి. ఇప్పుడు నేను మీలో ఆత్మఫలం చూడాలనుకున్నాను అనుకోండి, మీరు బాగా ప్రార్థన చేయాలని నేను కోరుకున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, అలాగుండండి ఇలాగుండండి అని నేను చెప్పాను అనుకోండి,
మీకు నేను చెడ్డోళ్ళలాగే కనపడతా ఖచ్చితంగా. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? నేను బోధించాలి. ప్రెషర్ ఎవరిని చేయాలి తెలుసా? దేవుని చేయాలి. దేవుని నేను అంటాను దేవుని, ప్రభువా వాళ్ళని నువ్వు ప్రెషర్ చేయి, వాళ్ళలో ప్రార్థనాత్మ పుట్టించయ్యా, వాళ్ళలో పరిశుద్ధాత్మ కార్యాన్ని వాళ్ళలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి, వాళ్ళలో బైబిల్ చదివే యొక్క ఆత్మను కలుగజేయండి నాయన అని నేను దేవుని ప్రెషర్ చేసినప్పుడు ఏమండి, మీ ప్రమేయం లేకుండా మీరు బైబిల్ తీసి చదవడం మొదలు పెడతారు. మీలో ఒక ప్రేరేపణ కలుగుతుంది, నేను బైబిల్ చదవాలి. ఆ బైబిల్ చదవకపోతే మీరు తినలేరు, తిన్నది కూడా అరగదు. ఆమె ఏం చెప్పండి, దీన్ని గట్టిగా చెప్పండి. అది ఆ ప్రెషర్ అది ఎలా వస్తుందో తెలుసా? దేవుని వలన కలగాలి. మొన్న రాత్రి నేను ప్రార్థనలో కూర్చున్నాను అంటే అది నా వల్ల కలిగింది కాదు. గాడ్ ప్రెషర్డ్ మీ, కమ్ ప్రే. హల్లెలూయా. అందుకని మీరేం చేస్తారు తెలుసా? మీకు కావాల్సింది ఏదన్నా కానీ, అది జాబ్ కానీ, వ్యాపారం కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబంలో కార్యాలు కానీ, ఏమండి ఇవన్నీ దేవుణ్ణి అడగండి, తప్పేమి పాపమేమి కాదు. కానీ మీరేం చేస్తారనంటే భౌతికంగా మనుషులనో వాళ్ళనో వీళ్ళనో ప్రెజర్ చేస్తారు. కానీ మీరు ప్రెజర్ చేయాల్సింది ఎవరు తెలుసా? దేవుణ్ణి. అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రెజర్ చేయాలి, మిమ్మల్ని మీరు ప్రెజర్లోకి పెట్టుకోవాలి. అంటే ఆత్మ సంబంధంగా నడవటానికి, ఫలించడానికి మీరు మనసు పెట్టాలి. జరిగేది ఏంటో తెలుసా? దేవుడు మీ జీవితంలో మీకు జరగాల్సినటిని ఆయన ప్రెజర్ పెట్టి నడిపిస్తాడు. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒక్కొక్కసారి కొంతమందిని జాలేస్తుంది. ఉన్న వాస్తవం చెప్తున్నాను, నాకు జాలేస్తుంది. ఎందుకో తెలుసా? చాలా కష్టపడతారు. కానీ విషయం ఏంటో తెలుసా? అసలు కష్టపడకుండా పొందుకోవాల్సింది మీరు. మీకు ఒక మాట చెప్తానేనండి. పోయిన వారం ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాని లైవ్ సెటప్ చేద్దామని చెప్పి నేను మా బావమరిది కిరణ్ అడిగితే, కిరణ్ అన్నాడు, బావ ఖాళీగా నుండి తీసుకోండి అన్నాడు. నేను కెమెరా కొనుక్కునేంత వరకు నీ కెమెరా వాడుకుంటాను అని చెప్పా. ఇది మంద కాదు, సొంతం కాదు ఇది. సరే మొత్తానికి ఆ కెమెరా తెప్పించాను. ఈ కెమెరా కావాల్సిన కేబుల్స్ ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి చూశారు. ఇవన్నీ కొంటాకి షాప్కి వెళ్ళాను నేను. వీడియో రావట్లేదు, ల్యాప్టాప్ పెట్టి కనెక్ట్ చేస్తుంటే రావట్లా. ట్రై చేస్తున్నా, షాప్లో వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, అవ్వట్లా. నేను సెట్టింగ్స్ మారుస్తున్నా, వాళ్ళు సెట్టింగ్స్ మారుస్తున్నారు, అటు పడుతున్నాం ఇటు పడుతున్నాం, తర్జన పడుతున్నాం. సరే మొత్తానికి కేబుల్ ఫాల్ట్ అని చెప్పి కొత్త కేబుల్ తీసుకుని పెట్టంగానే వీడియో మాకు వచ్చేసింది. అమ్మయ్య సాధించేసాం అని అనుకున్న తర్వాత స్క్రీన్ మీద ఇప్పుడు మనకి చాలా డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ కెమెరాకి సంబంధించిన వాల్యూస్, డీటెయిల్స్, షటర్ స్పీడ్ అని, ఐఎస్ఓ అని, బ్రైట్నెస్ అని, యాపర్చర్ అని, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా లైవ్లో వచ్చేస్తున్నాయి, ల్యాప్టాప్లో వస్తున్నాయి. అవి రాకూడదు మాకు. దాని గురించి సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్లోకి ఇటెల్ అటు మారుస్తుంటే మా వెనకాల ఒక ఆయన వచ్చాడు, ఇట్ట తెచ్చాడు. ఏం చేస్తున్నారు అన్నాడు. సార్ మాకు ఇలా వస్తున్న డిస్ప్లే లైవ్ వాడాలి ఈ కెమెరాని, ఇది మాకు రాకూడదని అంటే అట్ట కెమెరా చూసి ఈ కెమెరాకు ముందు ఒక చిన్న బటన్ ఉంటుంది, ఇన్ఫో అని ఒక బటన్ ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ అని. ఆ బటన్ నొక్కండి అని అన్నాడు. ఇట్లా నొక్కను, లోపల మెనూ మారింది. ఇంకోసారి నొక్కండి అన్నాడు, నొక్కాను. 2 సార్లు నొక్కాను. 3సారికి మొత్తం అన్నీ పోయి క్లీన్ స్క్రీన్ వచ్చేసింది. అర్రే భలే ఉంది అని అనుకున్నాం మేము. అర్థమైందా మీకు నేను చెప్పేది? అంటే ఆయన ఏమనుకుంటాడు, పెచ్చోళ్ళగా ఉన్నారా మీరు, అవునా కదా? పైకి అనకపోయినా. అంటే మనం ఏం చేస్తామంటే ఆ క్లీన్ డిస్ప్లే రావాలని అది చేసి ఇది చేసి తెలిసినోడి దగ్గరికి వెళ్తే ఇలా చెప్తాడు నీకు. ఏంటండి చెప్పరేంటి అంటే మీరు అందరూ సీరియస్గా ఉన్నారంటే మీకు అర్థమైందని అర్థం. మీ వ్యాపారం ఉంది, మీకు ఓకే ఫైన్, మీరు దీవించబడాలి, మీరు ఇదవుతారు చేస్తూ ఉంటారు కదా. నేను పైకి చెప్పనది, కానీ ఇప్పుడు చెప్తున్నా, నేను పైకి చెప్పను. నాకు నవ్వు వస్తుంది, పక్క నవ్వుకుంటా నేను లోపల. అయ్యో పిచ్చోళ్ళారు, మీకు ఇంకా అర్థం కావట్లేదు దేవుని మార్గాలు. రాత్రి నేను బైబిల్ చదువుతుంటే, మంచం మీద ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను. పాస్టర్ గారికి ఒక మాట చూపించాను నేను, చిన్ని ఇది చూడు, ఇదిగో వాక్యం, దేవుడు చూడు చిన్ని, దేవుని మనసు, దేవుడు ఇలా దీవిస్తాడు చిన్నని. అది నేను మీకు ఇప్పుడు చెప్పాను అనుకోండి, సందర్భం ఇప్పుడు చెప్తే కాదులే కానీ సమయం సందర్భం ఉందిగా, విత్తనం విత్తడానికి కూడా ఒక సందర్భం ఉందిగా. చెప్పరేంటి, మంచి సమ్మర్లో తీసుకెళ్ళి బీడు భూముల్లో విత్తకూడదు, వర్షాకాలం వచ్చినప్పుడు విత్తాలి. అలాగే సమయం వచ్చినప్పుడు అది చెప్తా, అందరూ ఉన్నప్పుడు చెప్తా. మళ్ళీ అప్పుడు మీ అందరి మొహాలు మాడాలి కదా, కొంచెం ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకనంటే మీరు ప్యానిక్ అవుతారు కదా దేని గురించో. నాకు నవ్వు వస్తుంది లోపల నుండి, నాకు నవ్వు వస్తుంది. అయ్యో ఇంత సింపుల్ దాన్ని వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఏంటి, ఇంత బాధపడిపోతున్నారు ఏంటి దీని గురించి అని.
నాన్న అక్కడ చూడండి, నాన్న కొంచెం రిసీవ్ చేసుకోండి. ఏమండి గమనిస్తున్నారు మీకు నేను చెప్పేది? దేవుని బిడ్డలారా, మీరు దేని కొరకో భవిష్యత్ కొరకని, పిల్లల భవిష్యత్ అని, డబ్బులని, పెళ్ళిళ్ళని, గర్భఫలమని, లేకపోతే ఆర్థికంగా దీవెనని, ఆరోగ్యమని, ఏదేదేదేదో అనుకుంటాం కదా. అవన్నీ వెరీ 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 సింపుల్, వెరీ సింపుల్. నాకు అనిపిస్తుంది నేను వచ్చి టక్కన ఒక బటన్ అలా నొక్కి చెయ్యాలని ఉంటుంది, కానీ అది నొక్కటానికి కూడా ఒక సమయం సందర్భం ఉందిగా. ఈలోపు మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి ఇంకా మీ వంతు ప్రయత్నం కూడా మీకు తెలియాలి కదా. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను మీకు నేను. అది ఖచ్చితంగా మీ జీవితంలో మీ ప్రయాస లేకుండా మీరు దీవించబడాలనేది దేవుని చిత్తం. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు నా ఆస్తి నా పిల్లలకి వెళ్ళాలంటే వాళ్ళని కష్టపడాలా? చెప్పరేంటండి? కష్టపడాల్సిన పని లేదు, పద్ధతిగా ఉంటే చాలు. అర్థమవుతుందా? పద్ధతి లేకపోతే నేను ఒక 100 కోట్లు సంపాదించి మా అబ్బాయిలకి ఇస్తా. పద్ధతి లేకపోతే ఏమవుద్ది తెలుసు కదా. అదే పద్ధతి ఉందనుకోండి, నేనేమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే దీవించబడతారు. అవునా కాదా? అలాగా దేవుని విషయాలు మన జీవితంలోనికి రావడానికి దేవునికి నీ దగ్గర కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు కష్టపడిపోయి ఏదేదేదేదో ఇదేంటి కష్టపడిపోయి చెమటకారి చేసి అసలు అవసరంలా. వాక్యం చెప్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించును. అర్థమవుతుందా? అలాగని చెప్పి పని మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పట్లా. మన ప్రయత్నం మనం చేయాలి, మనం చేసేది మనం చేయాలి. కానీ నువ్వు దేవుని యుద్ధం చేస్తూ ఉంటే నీ యుద్ధం దేవుడు చేయాలా. ఆయన చేస్తే నీ ప్రయాస లేకుండానే ఉంటుంది. గత వారం నేను మీకు అదే చెప్పాను. హల్లెలూయా. కనుక ఈ విషయాలు మనసులో పెట్టుకోనండి, ఫలించడానికి మనసు పెట్టండి. ఖచ్చితంగా ఒక నిర్ణయ కాలానికి మీ జీవితంలో ఫలం మీరు చూస్తారు. హల్లెలూయా. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందామండి. లెట్ us pray.